కమర్షియల్ ఎలిమెంట్స్ లో మాస్ అనే దానికి అర్థం చెప్పింది వినాయక్. గాల్లో ఎగిరే సుమోలు, ఫ్యాక్షనిజం, రివెంజ్లు ఇవన్నీ చూపించాడు. ఈ బ్యాక్ డ్రాప్ లోనే తనకంటూ ఒక కొత్త ఒరవడి క్రియేట్ చేసుకున్నాడు డైరెక్టర్ బోయపాటి సీను. భద్రతో మంచి డెబ్యూ ఇచ్చిన ఈ డైరెక్టర్ సింహ, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్ తో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరిపోయాడు. కానీ బోయపాటి కెరీర్ లో దమ్ము సినిమా ఒకటే ఫ్లాప్ లిస్ట్ లోకి వచ్చిందని చెప్పొచ్చు. దమ్ము తప్ప మిగతావన్నీ హిట్లే. బోయపాటి రీసెంట్ గా తెరకెక్కించిన సరైనోడు బన్నీ కెరీర్ లో ద బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయింది కాబట్టి అందరూ బోయపాటి నెక్స్ట్ మూవీ స్టార్ హీరోతో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అప్పుడెప్పుడో లెజెండ్ టైంలో బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో మూవీ చేస్తానని ఇచ్చిన కమిట్మెంట్ ఇప్పుడు బోయపాటిని రకరకాల టెన్షన్స్కి గురి చేస్తోంది. యాక్చువల్గా బోయపాటికి లెజెండ్ మూవీ తర్వాత కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండగా బెల్లంకొండ సురేష్ వచ్చి తన కొడుకుతో మూవీ తీయాలని చెప్పి అడ్వాన్స్ ఇచ్చారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఎలాగో అప్పుడు పట్టాలెక్కలేదు. అదే టైంలో బోయపాటి తెలివిగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో బన్నీతో మూవీ ఓకే చేయించుకొని పెద్ద హిట్ కొట్టాడు. ఇంత హిట్ మూవీ తీశాక ఏ ప్రొడ్యూసర్ అయినా బోయపాటిని ఎలా వదులుకుంటారు చెప్పండి. సేమ్ అలాగే బెల్లంకొండ మళ్ళీ వచ్చి లెజెండ్ టైంలో ఉన్న కమిట్మెంట్ని గుర్తు చేశాడు. బోయపాటి కూడా మూవీ చేద్దామని చెప్పి డిస్కషన్స్ కూడా జరిపాడు. కానీ బోయపాటి దగ్గర ఉన్న కథలన్నీ స్టార్ హీరోలకి సెట్ అయ్యేవి. మన అల్లుడు సీనుకి సెట్ అయ్యే కథ బోయపాటి దగ్గర లేదు. ఇక ఏం చేయాలో తెలియక బోయపాటి రైటర్స్ని పిలిచి ఒక స్మాల్ పార్టీ ఇచ్చి అల్లుడు సీనుకి కథ రాయమన్నాడు. కానీ మన బెల్లంకొండ తనయుడు గారికి ఏ ఒక్క స్టోరీ కూడా సెట్ అవ్వట్లేదు. ఇదంతా ఒక పక్క జరుగుతుంటే బోయపాటికి వస్తుంది అనుకున్న బాలకృష్ణ 100వ చిత్రం క్రిష్ చేతికి వెళ్ళింది. కేవలం అప్పట్లో ఇచ్చిన కమిట్మెంట్ వల్ల ఇప్పుడు ఇంత పెద్ద ఆఫర్ మిస్ చేసుకున్నాడు బోయపాటి. ఇదొక్కటే కాదు, ఒక పెద్ద హీరోతో మూవీ కూడా ఈ కమిట్మెంట్ వల్ల మిస్ చేసుకున్నాడు బోయపాటి. అప్పట్లో బెల్లంకొండ సురేష్ మరియు బోయపాటి మూవీ స్టార్ట్ అయినప్పుడు తమన్నాని హీరోయిన్గా అనుకుని అడ్వాన్స్ ఇచ్చారు. కానీ మూవీ స్టార్ట్ కాలేదు, అడ్వాన్స్ ఇచ్చాం కదా, ఇక డేట్స్ వేస్ట్ కావద్దని చెప్పి అదే అడ్వాన్స్ రెమ్యునరేషన్ రూపంలో ఇచ్చి స్పీడ్ ఉన్నోడ్లో ఐటెం సాంగ్ చేయించుకున్నాడు బెల్లంకొండ సురేష్. అలా తమన్నా ఇప్పుడు ఆ కమిట్మెంట్ నుంచి హాయిగా ఒక ఐటెం సాంగ్ చేసి బయటకు వచ్చింది. కానీ మన బోయపాటి మాత్రం ఇంకా ఈ ప్రాజెక్ట్ నుంచి విముక్తి పొందలేదు.